అందరికీ నమస్తే. వెల్కమ్ టు జూనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈరోజు కాటారం గ్రామ పంచాయతీ బరిలో బొడ్డు శివకుమార్ గారు నిలుస్తూ ఉన్నారు. రేపు నామినేషన్ కూడా వేయడానికి రెడీ ఉన్నారు. ఇతను ఇంతకుముందు పార్టీ పరంగా అయినా కానీ యూత్ పరంగా అయినా కానీ ప్రజలలో ముందంజలో ఉండి సేవ చేసే నాయకుడు. అదేవిధంగా ఇతను ఒక యూపీఎస్సీకి ప్రిలిమ్స్లో అయినా కానీ అదేవిధంగా అటెంప్ట్ చేయడానికి సంసిద్ధంగా ఉండి ఇతని రాజకీయ జీవితం ఇది కాదు, నేను ప్రజలలోకి పోవాలి, ప్రజలకు మమేకమయ్యి ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో దాన్ని సైతం పక్కన పెట్టి ప్రజా జీవితానికి వచ్చిండు. ప్రజా జీవితానికి వచ్చి ప్రజలకు అంకితంగా ఈరోజు కాటారం సబ్ డివిజన్కి కాటారం మండలంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి నిలుస్తున్నాడు. అదేవిధంగా రేపు నామినేషన్ వేయడానికి కూడా రెడీ ఉన్నాడు. ఆయన మాటలలో ఏ అభివృద్ధి చేయబోతున్నారు, అతను ఏ విధంగా ముందుకు పోతున్నారు, ఏ రిజర్వేషన్ మీద పోతున్నారు అనే దాని మీద ఒకసారి మనతోనే ఆయన ఉన్నారు. అతను మాట్లాడి మనం పూర్తిగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, మీ పేరు చెప్పండి అన్న. నా పేరు బొడ్డు శివకుమార్. రైట్ అన్న, ఇప్పుడు కాటారం గ్రామ పంచాయతీ నుండి మీరు పోటీ చేస్తూ ఉన్నారు కదా అన్న, ఎప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా పోటీ చేస్తూ ఉన్నారు చెప్పండి అన్న. రేపు నామినేషన్ ప్రక్రియ మొదలు కాబోతుంది. ఓకే, రేపు నామినేషన్ వేయడానికి నేను ఆల్రెడీ నిశ్చయించుకున్నా. రేపు వేస్తున్నా. ఇప్పుడు అదేవిధంగా రేపు నామినేషన్ వేయడానికి పోతా ఉన్నారు. అసలు ఏ రిజర్వేషన్ మీద పోతా ఉన్నారో అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏ రిజర్వేషన్ మీద మీరు పోటీ చేద్దాం అనుకుంటున్నారు? కాటారం గ్రామ పంచాయతీ ఎస్సీ మెన్ అండ్ ఉమెన్ వచ్చింది. నేను ఎస్సీ రిజర్వేషన్ ద్వారా పోటీ చేయడానికి వెళ్తున్నా. రైట్. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ముందుకు పోవడానికి రెడీ ఉన్నారంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ ఆశయాలు ఏంటి, ప్రజల్లో ఏ విధంగా మమేకం అవుతున్నారు అనే దాని మీద ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు సర్పంచ్ అభ్యర్థిగా ప్రజలలో ఏ విధంగా మమేకం అవుదాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇప్పుడు తరచూ మనం నిత్యం రోజు చూస్తుంటే కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత పారిశుద్ధ వ్యవస్థ కూడా చాలా కుంటుపడిపోయింది. నాసిరకం అటువంటి క్వాంటిటీ కలర్ లేనటువంటి సీసీ రోడ్లు కాంట్రాక్టులకు ఇచ్చి చాలా అస్తవ్యస్తంగా వేసినటువంటి రోడ్లు ఉన్నాయి. ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులలో కూడా ఎటువంటి అది లేకుండా పోయింది. అవగాహన సదస్సులు కానీ శిబిరాలు కానీ ఇవి కూడా పెట్టడం అసలు కనుమరుగైపోయినాయి. రైట్. మొత్తానికైతే అభివృద్ధి లక్ష్యంగా ముందు పోవాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి. బొడ్డు శివకుమార్ గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలుస్తూ ఉన్నారు. మీ ఓటు సంబంధించి ఏదైతే ఉందో ఆయనకు మద్దతుగా నిలవాలి, నిలిచి సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు పోవాలి. కేవలం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతానని చెప్తున్నారు. అసలు మరి ఏ పార్టీ ద్వారా ఏ విధంగా ముందుకు పోతున్నారో అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏ పార్టీ ద్వారా మీరు ముందు పోవాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పుకోవాలి. నేను టీఎంఆర్పిఎస్ మండల్ ప్రెసిడెంట్గా చేసిన, ఆ తర్వాత స్వైరస్ మండల్ ప్రెసిడెంట్ చేసిన, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి బీజేపీ మండల్ అధ్యక్షునిగా చేసిన, ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ మండల్ కార్యదర్శిగా నేను ఇప్పుడు చేస్తున్నా. రైట్. ఇప్పుడు మరి పార్టీ మద్దతు ఉంటుందా లేదా ఏందో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, మీకు బీజేపీ పార్టీ మద్దతు ఇస్తుందా? టికెట్ ఏ విధంగా? 90% నాదే ఉంది. నేను అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళినా, అది ఎటువంటి విషయంలో అయినా కూడా నేను నా వంతు నేను కృషి చేసిన. పార్టీ కోసం ఇప్పటికి కూడా అహర్నిశలు కష్టపడుతూనే ఉంటా. యాక్చువల్గా ఇప్పుడు 190% నాదే పేరు ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకేమైనా అభ్యర్థుల గురించి మాట్లాడే పొజిషన్ నామినేషన్ వేసిన తర్వాత తెలుస్తుంది. మొత్తానికైతే బొడ్డు శివకుమార్ గారికి బీజేపీ పార్టీ నుండి 90% టికెట్ వస్తుంది, పార్టీ సపోర్ట్ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇతను కొంతమంది కార్యక్రమాలు ఏదైతే ఉందో కొన్ని చనిపోయిన విషయాలలో వాళ్ళకు ఓదార్పు కానీ, అదేవిధంగా యూత్ను ఎంకరేజ్ చేసే విషయంలో కానీ కొన్ని కార్యక్రమాలు కూడా చేసారు. అన్న, మీరు కొన్ని కార్యక్రమాలు కూడా చేసినట్టు మేము విన్నాం. అన్న, ఏ విధంగా కార్యక్రమాలు చేసి? నేను యూత్ విషయంలో కానీ, లేకపోతే ఎక్కడైనా చనిపోయిన విషయంలో కానీ ఎక్కడైనా కూడా నా వంతు నేను సహాయం చేసిన. కానీ ఇప్పటికి కూడా నేను టీవీలో కానీ లేకపోతే పేపర్లో కానీ నేను ఎప్పుడు ఇచ్చుకోలేదు. చనిపోయిన దగ్గర రైస్ బ్యాగ్ కానీ లేకపోతే ఇంకా ఇతర కార్యక్రమాలు వాళ్ళకి ఎటువైతే నిత్యావసరాల విషయంలో కూడా నేను తోడ్పడి ఉన్నా. అయినప్పటికీ నేను ఎప్పుడు చెప్పుకోలేదు. జస్ట్ ఇప్పుడు ఎందుకంటే ఇది మీ ముందు ఈరోజు నేను చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది కాబట్టి ఈరోజు చెప్పిన. రైట్. యువత పట్ల అదేవిధంగా ఫ్యామిలీ పట్ల కూడా నేను ఆదర్శంగా నిలిచినాను, ఇదివరకు కొన్ని కార్యక్రమాలు కూడా చేశాను అని కూడా చెప్పుకొస్తా ఉన్నారు. రైట్. ఇప్పుడు కాటారం గ్రామ పంచాయతీలో ఎన్ని ఓట్లు సంఖ్య ఉంది, ఏ విధంగా పోతున్నారు అనే దాని మీద ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, కాటారం గ్రామ పంచాయతీలో ఎన్ని ఓట్ల సంఖ్య ఉంటుంది? సుమారుగా మా గ్రామ పంచాయతీ కాటారం గ్రామ పంచాయతీలో 6400 చిల్లర ఓట్లు ఉన్నాయి. రైట్. 6400 చిల్లర ఓట్లలో మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. అవును.
రైట్. అదేవిధంగా ఇంకొక విషయం మనం అడగచ్చు. ఇప్పుడున్న రాజకీయాలు కేవలం డబ్బుతోనే నడుస్తూ ఉన్నాయి. ఒకవేళ మరి వీళ్ళ అపోజిషన్ క్యాండిడేట్ డబ్బు ఎగజల్లి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేస్తే మీరు ఏ విధంగా ముందుకు పోతారో దాని మీద అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఒకవేళ మీ ప్రత్యర్థి డబ్బులు ఇచ్చి ఓటుకైనా 2,000 3,000 ఏ విధంగా ఇచ్చైనా కానీ మిమ్మల్ని ఓడించాలని చూస్తే మీరు ఏ విధంగా ముందుకు పోతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఓటును మాత్రం అమ్ముకోవడం చట్ట ప్రకారం నేరం. ఓకే. అది ఎవరైనా కూడా మానుకుంటే ఇప్పుడైనా ఈ కాటారం గ్రామ పంచాయతీ నుంచే ఈ ఓట్లను అమ్ముకునే విషయాన్ని పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడే విధంగా కృషి చేయాలని నా ఒక మనవి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నాకు అపోనెంట్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నా ఆయన 50 లక్షలు కాదు, ₹1,00,00,000 కాదు, ఎంతైనా పెట్టుకొని నాకు సంబంధం లేదు. నేను చేసినటువంటి పనులు మా ప్రజలలో ఉన్నాయి, వాళ్ళని ఖచ్చితంగా సహకరిస్తారు. అదే విషయంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇంకోటి, పైసలు 50 లక్షలు పెట్టినోడు ఎకరం 2 ఎకరాలు అమ్మి 50 లక్షలు పెట్టినోడు రేపు 5 కోట్లు సంపాదించుకుంటాడు. రైట్. ఓకే. కానీ రూపాయి కూడా పెట్టుకోకుండా పేదరికం నుంచి వచ్చినోడు పేదరికం వ్యవస్థ చేస్తుంది. రేపు సంక్షేమ పథకాలు వచ్చినా కూడా పేదలకు అందించే విధంగా వాళ్ళకు ఎంతో కొంత తోడ్పాటును కలిగిస్తుంది. ఓకే. అదేవిధంగా నేను ₹1 కూడా పంచలేను. ఓకే. నేను చాలా పేదరికంతో కూడుకున్నా. నాకు 3 పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ నేను సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో నేను ముందుకెళ్తున్నా తప్ప ఏదో సాధించుకోవాలి, ఏదో సంపాదించుకోవాలి, ఏదో బంగ్లాలు కట్టుకోవాలనే విషయంలో నేను ఎప్పుడు దానికి నేను చాలా యాంటీగా ఉంటాను. రైట్. మొత్తానికైతే సేవ పర్పస్గానే నేను చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన పక్కన గ్రామస్తుడు ఉన్నాడు, నేను ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తా. బాబు, నీ పేరేం పేరే? నా పేరు బొడ్డాషే. ఆశయ్ గారు ఇప్పుడు బొడ్డు శివకుమార్ గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నారు. సో వీళ్ళకు మీ మద్దతు ఉంటుందా? ఏ విధంగా ముందు పోతున్నారు? మేము ఈ శివకుమార్కు మద్దతు ఇవ్వడానికి మేము అందరం లైన్లో ఉన్నాం. అంటే ఏ విధంగా, అంటే ఓట్ల పరంగా మద్దతు ఇస్తారా, ప్రచార పరంగా మద్దతు ఇస్తారా, గెలుపు దశగా తీసుకుపోతారా? ప్రచార పరంగా గెలుపు దశగా ఆయనకు మద్దతు ఇచ్చి ఆయన తోడుగా ఉండి మేము గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. రైట్. ఇగో ఆయనకు మద్దతుగా మేము గెలిపోవడానికే మేము మద్దతు ఇస్తాం. ఓటు పరంగా అయినా, ప్రచార పరంగా అయినా కానీ, వ్యక్తిగతంగా అయినా కానీ ఆయన గెలుపు దశగా ఇస్తామంటున్నారు. అదేవిధంగా ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు, అసలు ప్రజలలో ఎలా మమేకమవుతాడు? ప్రజలలో ఆయన ఒక మంచి పేరు ఉన్నది. మంచి చచ్చిన కాడ, బతికిన కాడ, మంచి కాడ, చెడ్డ కాడ యూత్లో ఆయన మంచి పేరు ఉన్నది. అదేవిధంగా ఆయన ముందుకు పోవడానికి మేము వెనక ఉండి ఆయనకు కృషి చేస్తాం. రైట్. ఇప్పుడు ప్రచార పరంగా అయితే మీరు ఓటు, అంటే మీ ద్వారా ఓటు ఆయనకు ఊహించడానికి మీరు క్రియాశీలకంగా వ్యవహరిస్తారా? క్రియాశీలంగా వ్యవహరిస్తాం మేము. రైట్. అదేవిధంగా ఇలా వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారు, అసలు వాళ్ళ కొడుకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాడు కదా, ఏ విధంగా ముందుకు పోతారు అని చెప్పి అడిగే ప్రయత్నం చేద్దాం. బాబు, నీ పేరేం పేరే? రామన్న. రామన్న, చెప్పే నీ కొడుకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడు, మీరు ఏ విధంగా ముందుకు పోతారు, ఏ విధంగా మీరు అతను సపోర్ట్ చేస్తారు? ఏ విధంగా అంటే ప్రజలకు ఇప్పటికి కూడా అవగాహన లేదు. రైట్. డబ్బు కాసించి మాత్రమే ఓట్లు ఎత్తారు. ఓకే. మరి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మనం పని చేస్తాడు, పని చేసే వ్యక్తిని ఎన్నుకోవాలన్న ఆలోచన అసలు పబ్లిక్ లేదు. మొత్తం ఇప్పటికి కూడా ఎట్లా ఉన్న ఊరు అట్లనే ఉన్నది. ఇప్పుడు ఎంతో ఎమ్మెల్యేలు వస్తాను పోతాను, ఎంపీలు వస్తాను పోతాను తప్ప ఈ ఊరైతే ఏ మాత్రం మారలేదు. ఇప్పుడు ప్రజానికానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓటేసే ప్రజానికానికి మీరు ఏం చెప్తారు? మేము వాళ్ళకు న్యాయం చేయాలనుకుంటున్నాం. ఓకే. మాకు ఏదైనా రోడ్లు కానీ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా మేము దాన్ని కాపాడుకొని ప్రజలను కాపాడుకుంటాం, పనులను కూడా ఓకే చేస్తాం. దయచేసి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మొత్తానికి అయితే ఇప్పుడు మీ కొడుకు బీజేపీ పార్టీ టికెట్ సంబంధించి కొంచెం పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం. మరి టికెట్ వచ్చే ఛాన్స్ కనబడుతుందా? మీరు ఆశాభావం వ్యక్తం చేస్తారు? టికెట్ అంటే ఇక సార్లది వాళ్ళు తిరిగి గమనించి కంపల్సరీ ఓకే చేయాలి. కంపల్సరీ చేస్తేనే బాగుంటుంది, ప్రజలు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇదివరకు కొన్ని క్రియాశీలకంగా పనిచేసిండు, యూత్ పరంగా అయినా కానీ, కొన్ని ఫ్యామిలీ పరంగా అయినా, యూత్ పరంగా కానీ పనిచేసిండు. సో ఆశయాలను మీరు ముందు తీసుకుపోవడానికి ఏమైనా సాయశక్తులు ప్రయత్నిస్తారా? ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా చేసడానికే సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు. రైట్. దీనికి ఓకే. ఇప్పుడు యూత్ పిల్లలు కూడా ఉన్నారు. ముందు వార్డ్ నెంబర్ చేసిన నేను ప్రజల దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. బోర్లు వేయించుకున్నాము, మురం పోయించుకున్నాము 3 వార్డులకు, ₹1 కూడా తీసుకోలేదు. అందరికీ తెలుసు వాడకు రామన్ అంటే ఏందనేది. వాళ్ళకు కూడా న్యాయస్తుల సంగతి వాళ్ళకు కూడా తెలిసే. దీన్ని బట్టి దయచేసి వాళ్ళు కూడా మాకు సహకరించాలని పబ్లిక్ దండం పెట్టి కోరుకుంటాను. రైట్. ఇక్కడ యూత్ పిల్లగా అన్నాడు, చెప్పు బ్రదర్, మీ యూత్ పరంగా అయితే సపోర్ట్ ఉంటుందా? మీ పేరేంటిది? మా పేరు అరుణ్ అండి. ఏం చేస్తావు బ్రదర్? నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను. ఓటు ఉందా మీకు ఇక్కడ? ఓటు ఉంది. చెప్పండి బ్రదర్, మీ యూత్ పరంగా నాకు సపోర్ట్ ఉంటుందా? మా యూత్ పరంగా ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది అన్నగారికి. అన్న కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఏదైనా పేదవాళ్ళకు సహాయం చేసే గుణం ఎక్కువ ఉన్నది కాబట్టి మనం చదువుకున్న వ్యక్తి. అలాగే మరేంటంటే ఇప్పుడు డబ్బులు వంచే
డబ్బులు వంచే క్యాండిడేట్ కన్నా డబ్బులు వంచకుండా క్యాండిడేట్నే మీరు ఎన్నుకుంటారని అనుకుంటున్నారా? డబ్బులు వంచే క్యాండిడేట్ కంటే ఇప్పుడు మనం పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయితే ప్రజల్లో తిరిగిన వ్యక్తి కాబట్టి ఆ మంచి చెడు అనేది ప్రజల కష్టాలు అనేది అన్నగారికి తెలిసి ఉంటాయి. ఇప్పుడు ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టి డబ్బులు వంచి గెలిచిన వ్యక్తి రేపటికి ఎట్లయినా కూడా 5 లక్షలు 10 లక్షలను ఎట్లా మనం డబ్బులు చేసుకోవాలనే కార్యక్రమంలో ఉంటాడు కాబట్టి మన పేద ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి అయితేనే వాళ్ళకి ఎంతో కొంత గ్రామ అభివృద్ధి గత 10 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రామంలో చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏం జరగలేదు. ఓకే. సో కాబట్టి ఇప్పటికీ అన్న ఏదో విధంగా ఒక 3 పిల్లలు ఉన్నారు, అట్లయినా కూడా వాళ్ళ కాకుండా నాకు ప్రజలే జీవితం, ప్రజల కోసం నేను కష్టపడతా అని చెప్పేసి ప్రజల లోపలికి వస్తున్నాడు. అంటే మన కాటారం గ్రామంలో మనకు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తా ఉన్నాడు. మనకు ఈ అభివృద్ధి ఏం జరగలేదు కాబట్టి అంటే ఇక రాబోయే కాలంలోనైనా కూడా మనం దీన్ని చేంజ్ చేయాలి, అభివృద్ధి చేసుకోవాలి అని మీరు మీ యూత్ పరంగా అయితే శివకుమార్ గారికి సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా అన్న చెప్పండి అన్న, నామినేషన్ ఎప్పుడు వేయబోతున్నారు, ఎన్ని గంటలకు వేయబోతున్నారు, ఎంత మందితో వేయబోతున్నారు? రేపు సుమారుగా ఒక 10:30-11 ఆ సమయంలో నేను నామినేషన్ వేయడానికి నిశ్చయించుకున్నా. నాతో పాటుగా మా యూత్ ఖచ్చితంగా నాకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి నేను నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాను. రైట్. ఇప్పుడు మీ ప్రజానికానికి ఏమన్నా రిక్వెస్ట్గా రేపు నామినేషన్ పరంగా అయినా కానీ సర్పంచ్ అభ్యర్థి పరంగా అయినా కానీ మీరు ఇప్పుడు ప్రజానికానికి ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి చెప్పండి. ఒకటి ఖచ్చితంగా కొన్ని అంశాల గురించి నేను మాట్లాడదలుచుకున్నా. రైట్, చెప్పండి అన్న. ఏ అంశాలు? దయచేసి కాటారం గ్రామ పంచాయతీ ప్రజలారా, మీరు ఓట్లు అమ్ముకోకండి దయచేసి. ఇప్పటికైనా కూడా మన గ్రామం అభివృద్ధి చెందాలంటే ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక మంచి నాయకుడిని మానవతా దృక్పథంతో మీరు ఆలోచన చేసి ఓట్లయితే వేయగలిగితే గ్రామం ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది, కనీస జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. ఎప్పుడైనా కూడా గ్రామం నుంచే ఏదైనా కూడా మొదలవుతుంది. నేను ప్రజలకు సేవ చేద్దామని ఆలోచనతో వస్తాను, పైసలు సంపాదించుకునే ఆలోచనతో నాకు లేదు. అసలు నాకు అది అవసరం లేదు. నా దగ్గర ఏం లేనప్పుడు కూడా నేను ఎంతోమందికి సహాయం చేసిన, నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా నేను కాదనలేదు. ఇప్పటికి కూడా నేను మీకోసమే మమేకమై మీ ముందుకు వస్తున్నా. ఈ కాటారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపించండి. నేను చేసే ఒక రిక్వెస్ట్, లాస్ట్, ఏ విషయంలోనైనా కూడా మీకు అందుబాటులో ఉంటా. నేను దీన్ని కులంకుశంగా మాట్లాడదలిచిన, దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. డబ్బులు పెట్టినోడు ఎప్పుడైనా కూడా డబ్బుల కోసం ఆలోచిస్తాడు. ఎకరాలు అమ్ముకొని, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎకరాలకు భూములు అమ్ముకొని ఇప్పుడు డబ్బులు పట్టుకొని అందరు రెడీ ఉన్నారు. ఖచ్చితంగా మేమే గెలుస్తాం అనే ఆలోచనతో ఉన్నారు. డబ్బులకు దయచేసి మీరు అమ్ముడు పోకండి. ఇవాళ ఎకరం అమ్మినోడు రేపు 5 ఎకరాలు కొనుక్కోవడానికి చూస్తాడు తప్ప మనకు అభివృద్ధి అసలు జరగదు. ఏ సంక్షేమ పథకం వచ్చినా కూడా ఎటువంటి లబ్ధిదారులకు కూడా న్యాయం జరగదు, వాడు డబ్బులే అడుగుతాడు. ఇప్పుడు సుమారు నార్మల్గా చెప్తున్నా, అదే ఉన్న జాగంతా అమ్ముకొని వచ్చి గారపిల్లని ఎవరన్నా షట్టర్ కొనుక్కొని కట్టాలంటే 2-3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారు, ఆపేస్తారు. అదంతా మనకు అవసరం లేదు. నేను గెలిస్తే ఫస్ట్ నేను చేసేది ఒకటే, మీ సేవకి వెళ్ళాలి. అక్కడ ఆన్లైన్లో దాని వాల్యుయేషన్ ఎంత ఉన్నదో ఆ డబ్బులు కట్టుకోవాలి. మీకు ఒకవేళ సంతకం అవసరం పడితేనే నా దగ్గరికి రావాలి, అంతే తప్ప మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, అవసరం లేదు కూడా. మీ హక్కు, మీ బాధ్యత మీరు అది చేసుకోవాలి. ఇంకోటి నేనేం ఫస్ట్ నేను గెలవగానే ఇక్కడ నుంచి కోతుల బెడదను వదిలిస్తా. అంటే అవి వాటికి కూడా సురక్షితమైన ప్రాంతానికి, వాటికి కూడా ఆహారం దొరికే ప్రాంతాలకు నేను పంపిస్తా. ఇంకోటి పారిశుద్ధ కార్యక్రమంలో ఖచ్చితంగా వారానికి ఒకసారి నీట్ అండ్ క్లీన్ స్లిప్ చేయిస్తా. ఆ బాధ్యత నాది. మీరు ఆలోచన చేయండి. ప్రతి ఒక్క విషయంలో మీకు తోడ్పడతా. మీ సహకారం నాకు ఉండాలి. నన్ను దయచేసి ఈ ఒక్క అవకాశాన్ని ఇచ్చి నన్ను గెలిపించండి. సరే, మొత్తానికి అయితే ఈ విధంగా ఆశయాలతో ముందుకు పోతూ ఉన్నారు. వచ్చే అభ్యర్థి ఎవరైనా కానీ నేను అభివృద్ధి లక్ష్యంగా పోతా, డబ్బు పెట్టడం మనతో కాదు. ఇంకోటి ఏంటంటే నాకు కొంత లక్ష్యం ఉంది, నాకు గమ్యం ఉంది, నాకు ఆశయం ఉంది. ఈ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా నిలవాలన్నది నా లక్ష్యము. అందుకోసమే నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నా. కాబట్టి ప్రజలందరూ రేపు నామినేషన్ వేయడానికి రెడీ ఉన్నారు. అశేష జనవాహిని వచ్చి రేపు నామినేషన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు. అదేవిధంగా మీ ఓటు ఏదైతే ఉందో అమ్ముకోకండి అనే ఒక మంచి మాటని రిలీజ్ చేయడం జరిగింది. ఓటు అనేది చాలా విలువైంది కాబట్టి మంచి అభ్యర్థిని ఎన్నుకోండి, మీకు అభివృద్ధిని చేయండి, అభివృద్ధి చేయించుకోండి. చేయని ఎడల క్వశ్చన్ కూడా చేసి మీరు అభివృద్ధి చేస్తా అన్నారు అని చెప్పి క్వశ్చన్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైతే డబ్బుకు అమ్ముడు పోతారో ఆ డబ్బు వాడు 5 సంవత్సరాలకు మీకు లెక్క కట్టిస్తాడు.
లెక్క కట్టిస్తాడు. కాబట్టి రేపటి భవిష్యత్తులో 2000కో 3000కో 5000కో ఓటేస్తే వాడు ఏమంటాడు అంటే, నాకు నువ్వు పుక్కుడికి ఓటేసినావా, 2000 తీసుకొని ఓటేసినావు కాబట్టి నేను అభివృద్ధి ఎందుకు చేయాలి, నేను 50 లక్షలు ఖర్చు పెట్టుకుని సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డా, నేను 50 లక్షలకు ₹1,00,00,000 సంపాదించుకోవాలి. కాబట్టి నేను ఏ అభివృద్ధి చేయను, నా డబ్బే సంపాదించుకుంటా. కాబట్టి నేను కేవలం ఆశయాలతో వస్తున్నా, అభివృద్ధితోనే వస్తున్నా అని చెప్పి శివకుమార్ గారు చెప్తా ఉన్నారు. శివకుమార్ గారికి మద్దతు నిలిచి ఇతను గెలిపించాలని చెప్పి జీ న్యూస్ గ్లోబల్ ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.